సోమవారం శివుని అనుగ్రహం కోసం చేయవలసిన పూజ. ముందుగా సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి తలస్నానం చేసి విభూతిని ధరించాలి. శివునికి భక్తి శ్రద్ధలతో పూజ చేయడం వల్ల సమస్త పాపాల గ్రహ దోషాల నుండి విముక్తి లభిస్తుంది. శివునికి రుద్రాభిషేకం చేసి మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అప్పుడు మృత్యు దోషం పోతుంది. శివునికి ఇష్టమైన బిల్వపత్రాలు, శంకు పుష్పాలను సమర్పిస్తూ ఓం నమః శివాయ ఆ మంత్రాన్ని జపిస్తూ పూజ చేస్తే కోరికలు నెరవేరుతాయి. పంచామృతంతో శివునికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలతో తొలగిపోతాయి. చెరుకు రసంతో అభిషేకం చేస్తే దారిద్ర్యం పోతుంది. అలా కుదరని వాళ్ళు అరుణాచలంలో వెళ్ళి మొక్కితే అనుకున్న పనులు జరుగుతాయి. ఎందుకో తెలుసా? భూమి మీద కనిపించే ఏకైక శైవ క్షేత్రం జ్యోతిర్లింగ స్వరూపంగా ఉన్న శివుడు అదే అరుణాచలం. ఇది స్వయంగా లింగాకార శివతత్వం అనేది ఆదిశంకరుల రమణ మహర్షి వంటి ఋషులు ద్వినిశయంగా శివస్వరూపంగా భావించారు. ఒకసారి బ్రహ్మ మరియు విష్ణు పరమేశ్వరుని పరమతత్వం తెలుసుకునేందుకు తర్కంలో పడినప్పుడు శివుడు జ్యోతిర్లింగంగా ఒక అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ అగ్నిస్తంభం భూమిని తాకిన స్థలమే అదే అరుణాచల పర్వతం. అది ఆధ్యాత్మికవాదం చెబుతుంది. ఇక్కడ సూర్యుడు అస్తమించే సమయంలో కొండపై వెలిగే మహాదీపం అది శివుని జ్యోతి స్వరూపం అనే నమ్మకం. అందుకే మనసులో అనుకున్న కోరికలు నెరవేరుతాయి.